నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ శ్రీ నల్లమోతు చక్రవర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం హరినాథ్ గారు. సార్, రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు, మన ప్రాథమిక హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంటుంది మన దేశంలో. కాకపోతే 1962లో మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పేరుతో కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ రెస్ట్రిక్షన్స్, ఏ 5 రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయో, సో ఈ ప్రభుత్వాలు కానీ, వ్యవస్థలు కానీ, లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ, ఆ రెస్ట్రిక్షన్స్ని యూజ్ చేసుకుంటూ ఎవరి మనోభావాలు గాయపడ్డాయని చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక స్ఫూర్తికే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మన దేశంలో ఎలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఇతర దేశాలతో పోలిస్తే, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే? మన దేశంలో మితంగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, ప్రత్యేకంగా అమెరికా లాంటి దేశం హ్యాస్ మ్యాక్సిమం హేట్ స్పీచ్ ఇస్ అలౌడ్. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మన దేశం కొరకు పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం చేసి ఒక సైనికుడు చనిపోయాడు. ఉదాహరణ, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఊహాజనిత. అతని అంత్యక్రియలు జరుగుతున్నాయి. మనం ఎట్లా చూస్తాం? ఒక హీరో మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, దేశం కొరకు ప్రాణత్యాగం చేశాడు. అంత్యక్రియలు చేసే దగ్గర బయట బోర్డు పెట్టి, ఈ చనిపోయిన సైనికుడు హంతకుడు, నరహంతకుడు, దుర్మార్గుడు, మనుషుల్ని చంపే మర్డరర్ అని బోర్డులు పెడితే మన దగ్గర ఎట్లుంటుంది? జనాలు అసలు ఊరుకుంటారా? అమెరికాలో విదేశాల్లో యుద్ధం చేస్తూ చనిపోయి సోల్జర్ వెనక్కి వస్తే ఆ సిమెటరీ బయట దే డిడ్ ఎ ప్రొటెస్ట్. చనిపోయిన సైనికుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలు అందరూ అక్కడుండి ఆ రోజు క్రిమేషన్ జరుగుతుంటే జస్ట్ బయట శిబిరం వేసి రోడ్డు మీద ఈ చనిపోయిన సైనికుడు హంతకుడు అని బోర్డు పెడితే కేసు వేశారు ఆ కుటుంబ సభ్యులు. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దే సెడ్ వాళ్ళకి హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. హేట్ స్పీచ్ ఈజ్ అలౌడ్. మతాలని, దేవుళ్ళని, దట్ రిజల్ట్స్ ఇన్ ఏ హెల్తీ డిబేట్. కానీ భారతదేశంలో అది లేదు. సో మనం ఇప్పటికైనా మన చట్టాలు, నేను ఇందాక అదే చెప్పాను, రావణ్ భారత్ చట్టాల ప్రకారం చేసింది నేరంగానే పరిగణించారు. రాధా మనోహర్ దాస్ చెప్పింది కూడా నేరమే అవుతుంది. అంటే జుగుప్సాకరం వాళ్ళు మాట ఏంటో నాకు అర్థం కాదు. ఏమి సాధిస్తారో కూడా నాకు తెలియదు ఆ మాటలతో. సో భారత రాజ్యాంగంలో ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, మన చట్టాల ప్రకారం నేను ఒక మాట అంటే మీకు కోపం వచ్చి, ఆవేశం వచ్చి పోయి 2 అద్దాలు పగలగొట్టి బస్సులు తగలబెట్టాను, అది నా నేరం. ఏంటంటే నేను రెచ్చగొట్టాను మిమ్మల్ని అనేది చట్టం. ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. వ్యక్తిగతంగా ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. దోస్ హ్యావ్ టు చేంజ్. నేను ఒక మాట అంటే మీకు కోపం వస్తే మీరు పోయి పగలగొడితే మిమ్మల్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. హింసకు పాల్పడకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పగలగొట్టింది మీరు, నేరం చేసింది మీరు. మీరు చేసింది కూడా నేరమే, కానీ నేను చేసింది కూడా నేరమే అంటారు. దాన్ని ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ అట్ ఆల్. నేను మ్యాక్సిమం భావ ప్రకటన స్వేచ్ఛ సమాజంలో ఎంత ఇవ్వగలిగితే అంత మంచిది. ఏమంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? హరినాథ్ గారు చాలా గొప్పోడు, హరినాథ్ గారు మంచి మనిషి, మంచి వ్యక్తి, దానికి నాకు హక్కు కావాలా? మీకేమైనా అభ్యంతరమా నేనంటే? లేదు. మిమ్మల్ని నానా మాటలు అనాలంటే నాకు హక్కు కావాలి, ఎందుకంటే మీరు ఊరుకోరు కదా. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఏంది అంటే, హక్కు అంటే మీకు ఇష్టం లేని విషయాలు చెప్పే స్వేచ్ఛ ఉంటేనే నాకు హక్కు అవసరం. ఎందుకంటే మీరు నన్ను కొడతారు కాబట్టి, మిమ్మల్ని మీరు అంటే కొడతారు కాబట్టి. అంటే ఎంత అంత అనవచ్చు అంటే దేర్ ఆర్ డిఫమేషన్ లాస్. అమెరికాలో కూడా డిఫమేషన్ లాస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు అనుకోండి, ట్రంప్ వాడిని మోసం చేశాడు, వాడిని ముంచాడు అంటే కోర్టులో వేస్తారు డిఫమేషన్. ఎందుకంటే నా పరపతికి, నా రెప్యుటేషన్కి. బట్ జనరల్లీ స్పీకింగ్ ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మన రాజ్యాంగంలో దురదృష్టవశాత్తు భారతదేశంలో అంటే నెహ్రూ గారి హయాంలో రకరకాల దేశ విచ్ఛిన్నకర శక్తులు ఆ రోజుల్లో బాగా ఎక్కువగా, ఒక పక్క కాశ్మీరు, ఇంకో పక్క నాగాలాండ్, నార్త్ ఈస్ట్ ప్రాబ్లమ్, ఇంకో పక్క తమిళనాడు ప్రాబ్లం, కొంత మన దగ్గర కూడా ఉండింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అప్పట్లో అంటే అప్పటికి ఇందిరాగాంధీ వచ్చారు, బట్ నెహ్రూ గారి కాలం నుంచే మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలు
కావాలన్న అని తెలుగు వాళ్ళు చాలా గట్టిగా ఆయన మీద ఒత్తిడి తేవడం, ఇవన్నీ చూసి ఆయన రాజ్యాంగం మార్చడం జరిగింది. దానివలన ఈరోజు మనం అందరం ఎవరిని గదిలిచ్చిన నా కులాన్ని అంటావా, నా మతాన్ని అంటావా, మా ప్రాంతాన్ని అంటావా, నా ఏంటి భావం ఏదో నొచ్చుకుంది ఏదో అంటారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితి వచ్చింది. ఇది వీ హ్యావ్ బికమ్ ఏ స్నో ఫ్లేక్స్ అంటారు. ప్రధానికి మనకు ఏదన్నా ఏడుకోడుకోపం, ఏది అనలేని పరిస్థితి. సో అమెరికాలో ఒక 7-8 months బ్యాక్, 9 months బ్యాక్ అనుకుంటా నో కింగ్స్ డే అని ఒక ఉద్యమం జరిగింది అక్కడ. అంటే టోటల్గా డిక్టేటర్షిప్గా మార్చేస్తున్నాడు ట్రంప్, తన ఏకఛత్రాధిపత్యంతో ముందుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి. అయితే అప్పుడు ఆ ఉద్యమకారులు కానీ కొన్ని ప్లకార్డ్స్ ప్రదర్శించారు, తర్వాత చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో చాలా స్లర్స్ కూడా యూజ్ చేశారు. సో అయినప్పటికీ కూడా అదంతా లీగల్గానే భావించింది. అంటే మన దగ్గర మన దగ్గర అంత లిబర్టీ ఉండదు ప్రజలకి. సో అది వాళ్ళు మోర్ మెచ్యూర్డ్ సొసైటీస్, మనది నాట్ యెట్ మెచ్యూర్డ్ సొసైటీ అనుకోవచ్చు. అదే రీజన్ మన గారు. ఇప్పుడు 1700లో 1800లో వాళ్ళు ఏమన్నా బాగా అభివృద్ధి చెందిన దేశమా? అంతా వ్యవసాయం చేసుకునే మామూలు వ్యవసాయం చేసుకునే వాళ్ళగా 90% మంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు అమెరికాలో. ఇది అమెరికా అనే దేశం పుట్టిందే ప్రభుత్వం మీద అపనమ్మకంతో. ప్రభుత్వం సమాజంలో జోక్యం చాలా మితంగా ఉండాలి. థామస్ జెఫర్సన్ కానివ్వండి, జార్జ్ వాషింగ్టన్ కానివ్వండి, బెంజమిన్ ఫ్రాంక్లిన్ కానివ్వండి, దాని పునాది విత్తనంలోనే ప్రభుత్వం అంటే అపనమ్మకం. సరే, ప్రభుత్వం తప్పదు కాబట్టి ఉండనివ్వండి, కానీ మితంగా ఉండాలి, ప్రజలకు మ్యాక్సిమం ఫ్రీడమ్ ఉండాలి, ప్రజలకు ఆఖరికి తుపాకులు ధరించే హక్కు కూడా ఉండాలి. ఎందుకు? ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఫౌండింగ్ ఫాదర్స్ హావ్ సెడ్ మిలిషియా. అందరు మనం తుపాకులు, అమెరికా తుపాకులు పిచ్చాను. నో, ఒకరోజు నియంతృత్వ ప్రభుత్వం వస్తుంది. ప్రజలు చైతన్యవంతంగా ఉన్న రోజే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, నియంత్రణ రాకుండా ఆగుతారు. ఇవాళ అక్కడ జనాభా కంటే తుపాకులు ఎక్కువ ఉన్నాయి. ఏ నియంత్రణ ధైర్యం చేయగలడు ఆ దేశాన్ని ఆక్రమించడానికి? చేయలేరు. ప్రజలు తిరగబడతారు. అది దాని వెనక ఉన్న ఎసెన్స్. అది దాంతో కొంత డిస్కంఫర్ట్ ఉంటుందా, కొంత మనకు నొచ్చుకుంటామా, మన దేవుళ్ళని అవమానించారని బాధపడతామా, ఉంటుంది. అది మూల్యం. లేకపోతే ద అదర్ ఆప్షన్ ఇస్ యూ గో ద ఆఫ్ఘనిస్తాన్ రౌట్. మీకు ఆ దేశాల్లో హక్కులు ఉండవు. సౌదీ అరేబియాలో నడి రోడ్డులో నిలబెట్టి తల నరుకుతారు, మీకు తెలుసలేదు. న్యూస్ పేపర్లో యాడ్స్ ఇస్తారంటే తల నరికేవాడు కావాలని. ఐఎమ్ నాట్ కిడింగ్, దే హైర్ ఎంప్లాయీస్. మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చి ఒక ఇంటర్సెక్షన్ తీసుకొచ్చి తల నరికేస్తారు. బట్ వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ సొసైటీ ఫర్ అస్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ కానీ పాశ్చాత్య దేశాలు ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి. సో అక్కడ ప్రజలకి ఎక్కువ లిబర్టీ ఉంది. వాళ్ళు దైవదూషణ చేయొచ్చు, దైవదూషణ చేసినా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే లాస్ లేవు. తర్వాత ఈవెన్ దేశాన్ని కూడా తిట్టొచ్చు, దేశాన్ని ఈవెన్ అక్కడ జాతీయ జెండాని తగలబెడతారండి. తగలబెట్టినా కూడా అది లీగల్, అంటే ఇల్లీగల్ కాదు. జాతీయ జెండాను తగలబెట్టడం ఇస్ పేట్రియాటిక్ బికాస్ ఇట్ షోస్ హౌ ఫ్రీ దే ఆర్. సో లిబర్టీకి అబ్సల్యూట్ ప్రయారిటీ ఇస్తారు అక్కడ. సో అవి అభివృద్ధి చెందిన దేశాలుగా పరిణామక్రమం చెందాయి. సో మన దేశంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కనీసం మనం వద్దా ఇట్లే ఉందామా? రాతి యుగంలోనే ఉందా? 75 ఏళ్ళు అయిపోయింది. మనం అభివృద్ధి చెందొద్దా? మనం మారొద్దా? మన సమాజాలు మీరు వాడిన పదం మెచ్యూర్ కావద్దా? ఎప్పటికి ఇట్లాగే ఉండిపోదాం? ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాం ఇట్లా? సో చట్టాలు కూడా మార్చాల్సిన అవసరం లేదంట. అంటే చట్టాలు మారాలి, రాజ్యాంగం మారాలి. ఇప్పుడు మేము మా పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నాం, మేనిఫెస్టో రాసాం. మేనిఫెస్టో మొత్తం రాజ్యాంగ సవరణలే. కాబట్టి మారాల్సిందే చట్టాలు. దే హ్యావ్ టు చేంజ్. మనకి ఇంకా భావప్రకటన స్వేచ్ఛ ఇంకా అధికంగా ఉండాలి. ఈ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధానాలు అది సరైన వ్యవస్థ కాదు. అప్పుడు అందరి నోరులు మోయించేస్తాం కదండి. ఇప్పుడు మన సంస్కృతిలో, మన మతాల్లో కూడా చాలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పెద్ద పెద్ద సంస్కరణలు చేసిన వాళ్ళు వచ్చారు కదా. మొన్న ఏ వెంకటేశ్వర గారు మాట్లాడుతూ వీరేశలింగం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎంతో మంది, రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళందరూ మనం బాల్య వివాహాలు పోయాయి, సతీసాగమనం పోయింది, కులాలు ఎంతో కొంత మరీ అంటే అంటరంతనం లేదుగా, తగ్గిందిగా, అంటరంతనం పోయింది. ఇవన్నీ మరి పోరాడకపోతే ఎట్లా? పోరాడాల్సిందే కదా. గుళ్ళల్లోకి దళితులు రానివ్వకుండా ఉంచేది, అవన్నీ మతాచారాలే ఒకప్పుడు.
ఓకే. పోరాడాం కాబట్టి మార్పు వస్తుంది. లేదు ఏది చేసినా మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఒక ఉదారవాద సమాజంలో ఉండాలనుకున్న వాళ్ళకి అది సరైన పద్ధతి కాదు. ఓకే.